అందరికీ హాయ్ అండి. ఇవాళ తమిళనాడు స్టేట్‌కి సంబంధించిన ఎలక్షన్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. ఆ రిజల్ట్స్ అనేటివి అందరూ ఊహించిన దానికంటే డిఫరెంట్‌గా రావడం అయితే జరిగిందండి. ఎందుకంటే విజయ్ గారి పార్టీ అయిన టీవీకే పార్టీ 106 సీట్లు గెలుచుకొని భారీ విజయాన్ని అయితే సాధించడం జరిగిందండి. ఇప్పుడు ఈ న్యూస్ ఇటు మన తమిళనాడులోనే కాకుండా టోటల్ ఇండియాలోనే పెద్ద ట్రెండింగ్‌లో ఉందండి. ఎందుకంటే విజయ్ గారు సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన ఒక వ్యక్తి, అది కూడా పార్టీ పెట్టి దాదాపు 1 నుండి 2 సంవత్సరాల మధ్య టైంలో అండి. ఈ టైంలోనే ఇంత తక్కువ సమయంలో డైరెక్ట్‌గా సీఎం పోస్ట్ దాకా వెళ్ళడం అనేది మామూలు విషయం కదండి. సో అందుకని ఒక్కసారిగా ఇండియా మొత్తం చూపంతా తమిళనాడు రాజకీయాల వైపు అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఇక టీవీకే పార్టీ భారీ విజయాన్ని పక్కన పెడితే, ఎప్పుడైతే విజయ్ గారు పార్టీ అనౌన్స్ చేసి సింగిల్గా పోటీ చేస్తున్నట్టయితే మనకు అనౌన్స్ చేశారు, అప్పటి నుండి ఇటు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇటు విజయ్ గారిని ఇద్దరిని కంపారిజన్ చేస్తే అయితే పోస్టులు పెట్టడం, విమర్శించడం అయితే జరుగుతూ వస్తుందని మీరు కూడా చూసే ఉంటారు. కంపారిజన్ చేస్తూ ట్రోల్స్ చేయడం అయితే బాగా జరుగుతుందండి. ట్రోల్స్ కూడా ఒక లిమిట్ దాటిపై వ్యక్తిగత దూషణలతో ట్రోల్స్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ట్రోల్స్ మీరు కూడా చూసే ఉంటారు. ఆ ట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ గారికి దమ్ము లేదు, అందుకే పొత్తుతో ఆర్చి గెలిచాడు, సింగిల్గా పోటీ చేస్తే దమ్ము లేదు, సింగిల్గా పోటీ చేస్తే గెలవలేడు అనే ఈ విధంగా ట్రోల్స్ చేస్తూ అలాంటి వీడియోస్తో కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు పెట్టడం అయితే జరుగుతుందండి. ఆ విధంగా ట్రోల్స్ చేస్తూ వీడియోలు పెట్టే వాళ్ళు చాలామంది కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా ఆ రాజకీయ పార్టీ నాయకుడిని అభిమానించే కార్యకర్తలు అనేవి మనందరూ తెలిసిన విషయమే అండి. ఎప్పుడైతే టీవీకే పార్టీ లీడింగ్లో ఉందని న్యూస్ బయటకు వచ్చింది, అప్పటి నుండి కళ్యాణ్ గారిని విమర్శించే వీడియోలు అటు వాట్సాప్ స్టేటస్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కువ పోస్టులు పెడుతూ షేర్ చేస్తూ ఎక్కువ సర్క్యులేట్ చేయడం అయితే జరుగుతుందండి. మీరు కూడా అలాంటి వాట్సాప్ స్టేటస్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే మీరు కూడా ఇవాళ చూసే ఉంటారండి. మనం ఈ వీడియోలో కళ్యాణ్ గారు ఫస్ట్ అటెంప్ట్లోనే విజయ్ గారి లాగా ఎందుకు గెలవలేకపోయారు, అదేవిధంగా అలా ఎందుకు కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. పార్టీ స్టార్ట్ చేశాక 2014 అటు ఏపీ ఎలక్షన్లో అయితే జనసేన పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదండి. ఆ పార్టీ పూర్తి మద్దతున టీడీపీకి తెలియజేస్తూ వాళ్ళైతే ఎలక్షన్కి వెళ్ళిపోయారండి. సో ఆ ఎలక్షన్ టైంలో కళ్యాణ్ గారు అయితే మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. అదేంటి అంటే, ఉమ్మడి ఏపీ డివైడ్ అయిపోయాక ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏపీ అనేది కొత్త రాష్ట్రం. సో కొత్త రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రానికి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు అవసరం. ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుని చేతిలో ఉంటే స్టేట్ డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతుంది. అదేవిధంగా మనకు కొత్త క్యాపిటల్ కూడా ఉండాలి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుని చేతిలో మన స్టేట్ ఉంటే తొందరగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఎలక్షన్కి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు అయితే వెళ్ళడం జరిగిందండి. ఆ ఎలక్షన్లో టీడీపీ గెలిచింది, వైసీపీ పార్టీ అయితే ఓడిపోవడం జరిగిందండి. డైరెక్ట్ జనసేన పోటీ చేసిన ఎలక్షన్ 2019లో జరిగిన ఎలక్షన్ అండి. సో ఆ ఎలక్షన్లో ఇటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ 3 విడివిడిగా అయితే పోటీ చేయడం జరిగిందండి. సో ఆ ఎలక్షన్లోనే జనసేన అయితే ఓడిపోవడం జరిగింది. సో అప్పటి సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇప్పుడు విజయ్ గారు గెలిచిన సిచ్యువేషన్కి రెండు కంపేర్ చేస్తూ, ఫస్ట్ అటెంప్ట్లో కళ్యాణ్ గారు గెలవలేకపోయింది, ఇక్కడ విజయ్ అయితే గెలిచారు. ఇద్దరు సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన హీరోలే, ఇట్లా ధైర్యంగా దమ్ముండి గెలవాలి, అదేవిధంగా పొత్తు లేకుండా సింగిల్గా వచ్చి గెలవాలి అంటూ ఇప్పుడైతే ట్రోల్స్ చేయడం జరుగుతుందండి. సో అప్పుడు మన కళ్యాణ్ గారు 2019 ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రజెంట్ విజయ్ గారు గెలవడానికి గల కారణాలు ఏంటి మనం ఇప్పుడు చూసుకుందామండి. ఇటు ఏపీ రాజకీయాలకు అటు తమిళనాడు రాజకీయాలకు మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇద్దరు సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ళే, కాకపోతే అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ మన ఏపీలో నడిచే రాజకీయాలు పూర్తిగా డిఫరెంట్ అండి. అక్కడ ఉన్న పార్టీలు, ఇక్కడ తమిళనాడులో ఉన్న పార్టీలు, అదేవిధంగా మన తెలుగు స్టేట్స్లో రాజకీయాల మీద ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి అనేవి అక్కడ తమిళనాడులో ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయి అనేది పూర్తి డిఫరెంట్ అంశాలండి. సో అందుకే ఇటు కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఓడిపోవడం జరిగింది, అక్కడ విజయ్ గారు అయితే గెలవడం జరిగింది. సో 2019లో కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, చిరంజీవి గారు స్టార్ట్ చేసిన పీఆర్పీ పార్టీ అండి. సో దాని ప్రభావం అయితే కళ్యాణ్ గారికి 2019లో అయితే బాగా ఎంతో కొంత చూపించిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే పీఆర్పీ పార్టీ స్టార్ట్ చేసి అప్పుడు అనుకున్నంత విజయం సాధించక తర్వాత కొంత సమయానికైతే ఆ పీఆర్పీ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేయడం అయితే జరిగిందండి. సో చిరంజీవి గారిని నమ్ముకొని చాలామంది నాయకులు అయితే ఆ పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి. ముఖ్యంగా బీసీ నాయకులు, అంటే చిరంజీవి గారి కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు అయితే ఎక్కువగా పీఆర్పీ పార్టీలో అయితే జాయిన్ కావడం అయితే జరిగిందండి ఆ టైంలో. వాళ్ళందరినీ ఆలోచించుకోకుండా చిరంజీవి గారు అయితే వెంటనే పీఆర్పీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వలన అప్పటి ఎఫెక్ట్ అయితే ఇప్పుడు 2019లో జనసేన పార్టీ మీద అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుందని. ఎందుకంటే సేమ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వ్యక్తి, అదేవిధంగా సేమ్ ఫీల్డ్, అదే ఇద్దరు సినిమా ఫీల్డ్ నుండి వచ్చిన వ్యక్తులు కాబట్టి ఇప్పుడు కూడా కళ్యాణ్ గారు ఓడిపోతే వెంటనే ఈ రాజకీయాలను వదిలేసి కొన్ని రోజులు అయిపోయినాక మళ్ళీ సినిమాలోకి వెళ్ళిపోతారు కావచ్చు. ఒకవేళ మనం ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం ఎంతో కొంత కష్టపడి ఆ పార్టీకి ఎన్నో కొన్ని సీట్లు గెలిపించినా కానీ మళ్ళీ ఒకవేళ అనుకున్న రిజల్ట్స్ రాకుంటే మనందరిని వదిలేసి, లేకుంటే రాజకీయాలు వదిలేసి అటు సినిమాలోకి వెళ్ళిపోతారు కావచ్చు అని ఇటు నాయకులైనా అటు జనాలు కూడా ఇదే ఉద్దేశంతో అయితే కళ్యాణ్ గారిని అయితే ఓన్ చేసుకోలేకపోయారండి 2019 ఎలక్షన్స్కి. సో ఇది ఒక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చండి. ఇంకొక రీజన్ వచ్చేసి చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకత అండి. ఎందుకంటే 2014లో టీడీపీ ఇచ్చిన హామీలు, అదేవిధంగా వాళ్ళు చేసిన పరిపాలన నచ్చకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏవి పూర్తి చేయలేకపోయేసరికి ప్రజల్లో చాలా వ్యతిరేకత అయితే రావడం అయితే జరిగిందండి. సో ఆ వ్యతిరేకత అనేది అటు వ్యతిరేకత ద్వారా ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ వైపు అయితే చూడడం జరిగిందండి. ఎందుకంటే చంద్రబాబు తర్వాత అక్కడ ఎంత కొంత రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి అయితే జగన్ గారే అండి. కళ్యాణ్ గారితో పోల్చుకుంటే జగన్ గారికి రాజకీయాలు ఎంత కొంత అవగాహన ఉంది, రాజకీయాల్లో పట్టుంది కాబట్టి జనాలందరూ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు అయితే చూడడం జరిగిందండి.
జరిగింది. అదేవిధంగా ఆ టైంలో జగన్ గారు చేసిన పాదయాత్ర ద్వారా కూడా ప్రజల్లో బాగా సింపతి అయితే క్రియేట్ అయింది. సో ఆ సింపతి వల్ల అదేవిధంగా చంద్రబాబు గారి మీద ఉన్న వ్యతిరేకత వలన అయితే ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు అయితే చూడడం జరిగింది. సో 2019లో ఆ జగన్ గారి పాదయాత్ర వేవ్లో వైఎస్ఆర్సీపీకి అయితే భారీ విజయాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి ప్రజలు. సో ఆ ఎఫెక్ట్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీద అయితే బాగా చూపించిందండి. ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక అవకాశం ఇచ్చారు, కాకపోతే ప్రజలు అనుకున్నంత పరిపాలన చంద్రబాబు గారు ఆ టైంలో చేయలేకపోయారండి. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జగన్ గారి వైపు వెళ్ళారండి ప్రజలు. ఎందుకంటే రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తి, అదేవిధంగా వైఎస్ఆర్ కొడుకు కాబట్టి అప్పటికే పాదయాత్రలో జనాల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఒక్క ఛాన్స్ అని బాగా ప్రచారం అయితే చేయడం జరిగిందండి. సో మన వైఎస్ఆర్ గారి అబ్బాయి అదేవిధంగా రాజకీయంగా కూడా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఒకసారి ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఇటు కళ్యాణ్ గారిని అయితే ప్రజలైతే ఓన్ చేసుకోలేకపోయారండి. సో గెలిపించి చూద్దామని అయితే ఆలోచన రాలేకపోయిందండి ప్రజల్లోకి. కళ్యాణ్ గారి ఓటమికి ఇది కూడా ఒక ముఖ్యమైన రీజన్ అని చెప్పుకోవచ్చండి. సో ఇలాంటి 2 కారణాలు అక్కడ తమిళనాడు రాజకీయాల్లో విజయ్ గారికి అయితే ఎదురు కాలేదండి. ఎందుకంటే విజయ్ గారి ఫ్యామిలీ నుండి ఇంతవరకు ఎవరు కూడా అలాంటి రాజకీయ పార్టీ పెట్టలేదు కాబట్టి ఎలాగైతే చిరంజీవి గారి పీఆర్పీ పార్టీ ఎఫెక్ట్ జనసేన మీద పడిందో అలాంటి ఛాన్స్ అయితే టీవీకే పార్టీకి తమిళనాడులో లేదండి. సో అదేవిధంగా ప్రజలు కూడా చంద్రబాబు గారిని కాదనుకుని జగన్ గారికి వైపు వెళ్ళడానికి అది నెక్స్ట్ ఎలక్షన్ కాబట్టి సెకండ్ ఎలక్షన్ అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబు గారికి ఇచ్చారు. సో సెకండ్ ఛాన్స్ కాబట్టి జగన్ గారికి ఇచ్చారండి. సో తమిళనాడులో ఈ సిచ్యువేషన్ లేదండి. మనం ఎప్పటి నుండో చూసుకుంటే 1965 నుండి చూసుకుంటే అవే 2 పార్టీలు అటు డిఎంకే కానీ ఏఐడిఎంకే కానీ ఈ 2 పార్టీల రూలింగ్ చేస్తూ వస్తున్నాయండి. అయితే డిఎంకే గెలిస్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇలా రూలింగ్ బాగా లేకుండా నెక్స్ట్ ఏఐడిఎంకే వాళ్ళు గెలిచేవారు, లేకుంటే వాళ్ళ రూలింగ్ లేకుంటే మళ్ళీ డిఎంకే పార్టీ ఈ 2 పార్టీల రూలింగ్ చేస్తూ వచ్చాయండి. సో ఈ 2 పార్టీల మీద విసుగు చెంది ఈ 2 పార్టీల మీద వచ్చే అవినీతి ఆరోపణలను చూసి విసుగు చెందిన ప్రజలందరూ మూడో ఆప్షన్గా అయితే టీవీకే పార్టీని అయితే ఎంచుకొని టీవీకే పార్టీకి ఇంతటి భారీ విజయాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. సో 2019 వచ్చేసి ఏపీకి సెకండ్ ఎలక్షన్ కాబట్టి ప్రజలందరూ జగన్ వైపు చూడడం జరిగిందండి. కాకపోతే ఇక్కడ తమిళనాడుకు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ మూడో ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది. అందువల్ల పెద్ద భారీ విజయాన్ని అయితే టీవీకే పార్టీ సొంతం చేసుకుందండి. సో నెక్స్ట్ వచ్చేసి కులం అండి. మనందరికీ తెలిసిన విషయమే, ఏపీ రాజకీయాల్లో కులం అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. సో కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసిన 2014 టైంలో కళ్యాణ్ గారి కమ్యూనిటీకి సంబంధించిన ఏ పెద్ద నాయకుడు కూడా జనసేన పార్టీలో అయితే జాయిన్ కాలేదండి. సో 2014లో జాయిన్ కాలేదు. అదేవిధంగా 2019లో కూడా కళ్యాణ్ గారి కమ్యూనిటీ నుండి అయితే పెద్ద నాయకులు అయితే ఎవరు వచ్చి అయితే అందులో జాయిన్ కాలేదండి. టీడీపీలో ఉన్న కాపు నాయకులు టీడీపీలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కాపు నాయకులు అందులోనే ఉన్నారండి. సో ఒకే కమ్యూనిటీలో ఉన్న లీడర్లు అందరూ ఒక దగ్గరకు వచ్చి ఆ లీడర్ పార్టీకి సపోర్ట్ అయితే చేయలేదండి 2019లో కళ్యాణ్ గారి కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు అందరూ. సో ఇది ఒక ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు అండి కళ్యాణ్ గారు 2019లో ఓడిపోవడానికి. ఈ కులం ఎఫెక్ట్ అనేది, ఈ కుల రాజకీయం అనేది అక్కడ టీవీకే పార్టీకి అయితే అది ప్లస్ అయిందని చెప్పుకోవచ్చండి. విజయ్ గారి కమ్యూనిటీ అదేవిధంగా విజయ్ గారి రిలీజియన్ క్రిస్టియన్ అవ్వడం అనేది ఇంకొక ప్లస్ పాయింట్ అయిందండి. 2 రోజులు సీఎంగా ఉన్న స్టాలిన్ గారు కూడా క్రిస్టియన్ అవ్వడం, ఇటు విజయ్ గారు కూడా క్రిస్టియన్ అవడం వల్ల అటు క్రిస్టియన్ ఓట్స్ అన్ని అక్కడ నుండి ఇటు సైడ్ అయితే షిఫ్ట్ కావడం జరిగిందండి. అదేవిధంగా విజయ్ గారి కమ్యూనిటీలో ఉన్న క్రిస్టియన్లు కూడా ఇటు సైడ్ అయితే ఓటు వేయడం వలన విజయ్ గారికి వచ్చిన ఇంత పెద్ద విజయంలో ఈ కుల అంశం కూడా విజయ్ గారికి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు అండి. సో ఈ కులం అనేది అటు 2019లో ఎంత ఎఫెక్ట్ కళ్యాణ్ గారికి అయితే ఎఫెక్ట్ చూపించిందని ఇక్కడికి వచ్చే వరకు ఆ సినారీ అయితే మొత్తం మారిపోయి ఇటు ప్లస్ పాయింట్ అయిందండి. అందుకే అటు కళ్యాణ్ గారు ఆ టైంలో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ విజయ్ గారు అయితే గెలవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే అయితే మనీ అండి. రాజకీయాల్లో మనీ అనేది పెద్ద ముఖ్యమైన రోల్ అండి. మనీ లేకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయాల్లో ఏ పార్టీ కూడా రాజకీయం చేయలేవండి. సో 2019లో మన కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. నేను 0 బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నాను, నేను డబ్బులు అయితే పెట్టను. సో అప్పుడున్న టైంకి అటు టీడీపీ అయినా ఇటు వైఎస్ఆర్సీపీ అయినా 2 పెద్ద పార్టీలు అండి. ఆర్థికంగా పెద్ద పార్టీలు, రాజకీయంగా చూసుకున్న 2 పెద్ద పార్టీలు. సో ఆ 2 పెద్ద పార్టీలను ఆర్థికంగా ఎదుర్కొనే శక్తి అయితే ఆ టైంలో జనసేన పార్టీకి అయితే లేదండి. ఎందుకంటే టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీ 2 ఖర్చు పెట్టినంత స్థాయి అయితే అప్పుడు జనసేన పార్టీకి లేదండి. ఈవెన్ జనసేన పార్టీ ప్రచారంలో కూడా అలాంటి మనకు ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కూడా కనబడలేదండి. మనం ఆ టైంలో ప్రచారం కనుక చూసుకుని అయితే ఒక పెద్ద లారీ లేదా ఒక డీసీఎం వ్యాన్ లాంటిది మాత్రమే స్టేజ్ లాగా చేసుకొని అక్కడనే మాత్రం అయితే ప్రచారం చేసుకోవడం అయితే జరిగిందండి. ప్రజెంట్ మనం చూసుకుంటే అయితే ఇక్కడ విజయ్ గారి ప్రచారంలో చూసుకుంటే అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద పెద్ద కాన్వాయ్లు, అదేవిధంగా టెక్నాలజీ అయితే బాగా వాడుకున్నారండి. సో ఈ టెక్నాలజీని వాడుకోవడానికి చాలా ఖర్చు అవుద్ది. సో అలాంటి టెక్నాలజీ వాడుకోవడానికి అంత ఖర్చు అయితే అప్పుడు ఆ టైంలో కళ్యాణ్ గారు అయితే చేయలేకపోయారండి. సో టెక్నాలజీ ఏ విధంగా వాడుకున్నారంటే విజయ్ గారు లేకపోయినా కానీ విజయ్ గారి పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి వెహికల్లో మన ఆరేస్తే ఎలా కనిపిస్తుందో ఆ విధంగానైతే అక్కడ విజయ్ గారు వచ్చి స్పీచ్ ఇస్తున్నట్టు అలాంటి టెక్నాలజీ అయితే వాడడం జరిగిందండి. సో ఆ టెక్నాలజీ వాడడానికి ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి టెక్నాలజీ వాడుకోవడానికైనా లేదంటే ప్రచారానికి కావాల్సిన పెద్ద పెద్ద వెహికల్స్ అయినా కాన్వాయ్లు కానీ పెద్ద పెద్ద భారీ స్టేజ్లు అయినా 2019 ఎలక్షన్లో చూసుకుంటే మనకు జనసేన పార్టీ నుండి అలాంటి ఎక్కడ కూడా కనిపించలేదండి. ఇది ఒక ముఖ్యమైన రీజన్ అని చెప్పుకోవచ్చు అండి. జనసేన పార్టీ 2019 ఓడిపోవడానికి మనీ కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ వేసిందని చెప్పుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఎఫెక్ట్ అండి. 2019తో పోల్చుకుంటే 2020 సోషల్ మీడియా అనేది చాలా చేంజ్ అయిందండి. మనకు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వచ్చిన కాంచెల్లి సోషల్ మీడియా ద్వారా ఏ చిన్న పోస్ట్ పెట్టినా ప్రతి ఒక్కరికైతే రీచ్ అవుతుందండి. ఇప్పుడున్న ప్రతి ఒక్క ఫోన్లో ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇటు యూట్యూబ్ కంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఇటు విజయ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన వీడియోలు
విజయ్ గారి స్పీచెస్ అయితే ఎక్కువగా అయితే మనకు షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందేలా అయితే ఎక్కువ పోస్టులు పెడుతూ దాన్ని వైరల్ చేస్తూ వెళ్ళిపోయారండి. సో కళ్యాణ్ గారికి వచ్చేసి 2019లో అప్పుడు మెయిన్ ప్లాట్ఫామ్ వచ్చేసి యూట్యూబే అండి. టీవీలో కూడా చూపించచ్చు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అప్పుడు అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఇద్దరికి పోటీ చేశారు కాబట్టి మనకందరికీ తెలిసిన విషయం. తెలుగు న్యూస్ ఛానళ్ళు కొన్ని ఛానల్ అన్నీ టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసినవి ఉంటాయి. అదేవిధంగా ప్రజెంట్ గవర్నమెంట్ రూలింగ్ లేకుండా ఆ పార్టీకి సపోర్ట్ చేసిన ఛానల్స్ మాత్రమే ఉంటాయండి. అన్నీ కాదు, కొన్నిటి వరకు అయితే అలా ఉన్నాయి. మీకు కూడా ఇది తెలిసిన విషయమే. సో కళ్యాణ్ గారు అటు రెండు పార్టీలకి అప్పుడు అపోజిషన్గా పనిచేస్తున్నారు కాబట్టి రెండు పార్టీల సపోర్ట్ చేసే ఛానల్స్ అయితే కళ్యాణ్ గారి ప్రచారానికి సంబంధించిన వీడియోస్ కానీ కళ్యాణ్ గారి స్పీచెస్ కానీ ఎక్కువగా కవరేజ్ చేయలేకపోయాయండి. సో ఇది ఇంకొక మెయిన్ రీజన్ అనుకో. సో ఛానల్లో కూడా ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ గారు ఎక్కువ ప్రచారం చేస్తలేరు కావచ్చు, అందుకే టీవీలో రావట్లేదు, అదేవిధంగా న్యూస్ పేపర్లో కూడా రావట్లేదు. సో కళ్యాణ్ గారు ఇంకా సీరియస్గా తీసుకోలేదు ఈ పాలిటిక్స్ని అనే ఒక ఉద్దేశం అయితే ప్రజల్లోకి అయితే బలంగా వెళ్ళి ఉంటుందండి. అందుకే కళ్యాణ్ గారి వైపు అయితే ఓట్లు అనేది ఎక్కువ వెళ్ళలేకపోయాయండి. ఇది కూడా ఇంకొక మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు అండి కళ్యాణ్ గారు 2019లో ఓడిపోవడానికి. రీజన్స్ అనే కాదు, కళ్యాణ్ గారు ఓడిపోవడానికి ఇంకా మిగతా రీజన్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఓడిపోవడం కారణాలలో ఈ 4-5 రీజన్స్ అయితే ముఖ్యమైన రీజన్స్ అండి. సో ఈ రీజన్స్ అటు విజయ్ గారికి అయితే ఎక్కడ ఎఫెక్ట్ చూపలేకపోయాయండి. అందుకని విజయ్ గారు అయితే ఈజీగా పార్టీ పెట్టిన 1-2 సంవత్సరాలు అయితే గెలవడం జరిగింది. మరి కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు, ఎందుకు ఈ వీడియోస్ షేర్ చేస్తున్నారు అనేది గురించి మాట్లాడుకుంటే 2014లో కళ్యాణ్ గారు ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉండేసరికి 0.3% ఓటు పర్సెంటేజ్తో అటు టీడీపీ అయితే గవర్నమెంట్లోకి రావడం జరిగిందండి. ఎప్పుడైతే కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేశారో 2019లో టీడీపీ అయితే ఓడిపోవడం జరిగింది, వైఎస్ఆర్సీపీ అయితే గవర్నమెంట్లోకి రావడం జరిగిందండి. సో కళ్యాణ్ గారి వల్లనే అట్లా జరిగిందంటే మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే చూపించిందండి. 19లో కూడా టీడీపీ జనసేన పొత్తులో ఉన్నా కానీ జగన్ గారు గెలిచినా కానీ మరీ 151 సీట్లు అయితే వచ్చేవి కానీ ఇంకా తక్కువ సీట్లు అయితే వచ్చేయండి. ఎంతో కొంత ఓట్లు అయితే ఇటు టీడీపీ జనసేన వైపు అయితే వెళ్ళాయండి. ఈ విషయాల్ని అటు టీడీపీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా గ్రహించి 2024 ఎలక్షన్కి వచ్చేసరికి ఇటు టీడీపీ వచ్చేసి జనసేన పార్టీతో పొత్తుకి అయితే అంగీకరించడం జరిగిందండి. జనసేన పార్టీ ఇటు టీడీపీ ఒక సైడ్ ఉంటే మనకు విజయం అనేది ఈజీ కదా అని వైఎస్ఆర్సీపీ కూడా అర్థమైందండి. సో ఎప్పుడైతే వాళ్ళు పొత్తు అనౌన్స్ చేశారో అప్పటి నుండి కళ్యాణ్ గారిని అయితే టార్గెట్ చేస్తూ అటు టీడీపీ కంటే ఎక్కువ జనసేన పార్టీని ముఖ్యంగా కళ్యాణ్ గారిని అయితే ఎక్కువ టార్గెట్ చేస్తూ దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి, సింహం సింగిల్గానే వస్తుంది, జగన్ గారు సింహం లాంటి వాళ్ళు అందుకే సింగిల్గా వస్తున్నారు, కళ్యాణ్ గారికి అంత ధైర్యం లేదు అందుకే పొత్తులో వెళ్తున్నారు అంటూ ఇట్లా ఎగతాళిగా చేస్తే అప్పటికైనా పొత్తులోని బయటకు వస్తారనే ఉద్దేశం అయితే మితిమీరిన ఎగతాళి చేస్తూ అయితే మాట్లాడడం జరిగిందండి. ఆ టైంలో సేమ్ అదే మాటలు అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో దమ్ముంటే సింగిల్గా రావాలి, విజయ్ గారి లాగా సింగిల్గా వచ్చి పోటీ చేయాలని అంటూ మాట్లాడడం జరిగిందండి. ఎందుకంటే ఎప్పుడైతే కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయడం జరుగుతుందో ఇప్పుడు 3 పార్టీలు పోటీలో ఉంటాయి. అదేవిధంగా ఓట్లు అనేది చీలిపోయి వైఎస్ఆర్సీపీ ఎక్కువగా ప్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికీ ఈ రోజుకి ఎప్పుడైతే మనకు టీవీకి లీడింగ్లో ఉందని న్యూస్ అయితే ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి అయితే ఇంకా ఎక్కువ ఇలాంటి పోస్టులు అయితే పెడుతూ అటు వాట్సాప్ స్టేటస్లో అటు వాట్సాప్ గ్రూపులో అలాంటి వీడియోస్ని అయితే సర్క్యులేట్ చేస్తున్నారండి. సో జనాలు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ట్రోల్స్ చేసే వాళ్ళు ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళ పోస్టులు అయితే పెడుతూ ఉంటారండి. అలాంటి పోస్టులకు అయితే మనం లోన్ కాకుండా నిజాన్ని అయితే మనం గ్రహించాలండి. ఎందుకంటే 2024లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉండే విధానం రాజకీయాల్లో మాట్లాడే మాటలైనా ప్రజలకు చేసే పనులైనా ప్రజలకు గుర్తించి తను పోటీ చేసిన 21 స్థానాలకైతే 21 స్థానాలు గెలిపించి కళ్యాణ్ గారు చేతిలో పెట్టారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే. సో ప్రజలు నమ్మే వరకే వాళ్ళకు విజయాలు వెనక ముందు అవుతాయండి. ఒక్కసారి ప్రజలు నమ్మారంటే వాళ్ళ విజయం ఎవరు అనుకోని విధంగా అయితే వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడుతుందండి. సో ఆ విధంగానే తమిళనాడు ప్రజలు ముందుగానే విజయ్ గారిని నమ్మి తనకి ఇంత పెద్ద విజయం అయితే ఇవ్వడం జరిగిందండి. కళ్యాణ్ గారిని నమ్మడానికి కొంచెం టైం పట్టింది. కాకపోతే ఎప్పుడైతే నమ్మారో ఏ రాజకీయ నాయకుని నమ్మనంత విధంగా నమ్మి తను పోటీ చేసిన 21 స్థానాలు గెలిపించి తన చేతిలో పెట్టారండి. అది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో కలిగిన నమ్మకం అండి. సో కళ్యాణ్ గారిని ఒకసారి నమ్మితే ఏదైనా చేయగలగడు అని ప్రజల్లో నమ్మకం తీసుకొచ్చి 2024లో అయితే ఆ విజయాన్ని అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగిందండి. ఆ విజయం కళ్యాణ్ గారితో కాకుండా అటు టీడీపీకి ఇటు బీజేపీ ముగ్గురిని కల్పించి అటు టీడీపీకి గవర్నమెంట్ దక్కించడంలో కళ్యాణ్ గారు అయితే కీలక పాత్ర పోషించారండి. ఎందుకంటే తనకిచ్చిన సీట్లను త్యాగం చేసి వచ్చాడని అది గుర్తుంచుకోవాలి కానీ సింగిల్గా పోటీ చేయలేదు, అలా చేయలేదు, ఇది అది ముఖ్యమైన విషయం కదండి. ఎందుకంటే 2019లో సింగిల్గానే పోటీ చేశారు. ఇప్పుడు ఎవరైతే ట్రోల్స్ చేస్తున్నారో 2019లో కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసినప్పుడు ఎవరు గెలిపించలేరండి తనని. సో అప్పుడు సింగిల్గా పోటీ చేసినప్పుడు ట్రోల్స్ చేసేవారు ఎందుకు పోటీ చేసి ఎప్పుడు గెలిపించలేకపోయారు. తన పార్టీకి డ్యామేజ్ చేసే అపోజిషన్ నాయకుని ట్రోల్స్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందని చూసుకుంటూ ఉంటారండి. ఇలాంటి అవకాశాలు వచ్చేసరికి అక్కడ ఎలాంటి లాజిక్స్ లేకుండా ఎలాంటి ఆలోచనపరమైన విధానాలు లేకుండా ట్రోల్స్ చేస్తూ ఉంటారండి. సో అది కరెక్ట్ అయిన వాతావరణం కాదు. ఇప్పుడు మీరు అతన్ని ట్రోల్స్ చేస్తున్నారు కావచ్చు, నెక్స్ట్ టైంకి వాళ్ళు తిరిగి మళ్ళీ మిమ్మల్ని కూడా ట్రోల్స్ చేసే ఛాన్స్ ఉంటుందండి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం వ్యక్తిగతంగా ట్రోల్స్ చేయడం అయితే ఆపేస్తే అప్పుడే మనకు బాగుంటుందండి. ఎందుకంటే ట్రోల్స్ చేయడం వల్ల మీ పార్టీకి ఏదో లాభం జరుగుతుంది, వాళ్ళ పార్టీకి ఏదో నష్టం జరుగుతుంది అనే ఆలోచన అయితే ఇప్పటికైనా మార్చండి. ఎందుకంటే ట్రోల్స్ వల్ల
రాజకీయ పార్టీల ఫలితాల మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది అయితే మనం ఎంతవరకు నమ్మాల్సిన విషయం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ట్రోల్స్ చేస్తున్నారో 2024లో కూడా కళ్యాణ్ గారి మీద అదే విధంగా ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. ఒక పార్టీ దమ్మంటే సింగిల్గా పోటీ చేయడం అని చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే ఏ పార్టీకి నష్టమో ఏ పార్టీకి లాభం వాళ్ళందరూ ఏపీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ తెలుసండి. అందుకని కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2019 రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎప్పటి నుండి అయితే పోటీ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి కళ్యాణ్ గారిని అయితే ట్రోల్స్ చేస్తూనే రావడం జరిగిందండి. అయితే ఆ పార్టీ లేదా ఈ పార్టీ 2 పార్టీలు అయితే ట్రోల్స్ చేయడం వస్తూనే ఉన్నాయండి. సో ఫ్యూచర్లో ఒకవేళ కళ్యాణ్ గారు టీడీపీని వదిలి బయటకు వచ్చినా కానీ మళ్ళీ టీడీపీ వాళ్ళు కూడా తిరిగి ట్రోల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే సో ఈ రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు అనేది కామన్ అండి. కాకపోతే ఈ విమర్శల వల్ల లాభం జరుగుద్ది అని నమ్ముకున్న వాళ్ళు ఉంటే అదైతే ఎప్పటికైనా ఆపేయండి అండి. ఇప్పటికైనా అలాంటి ట్రోలింగ్స్ వీడియోకి లోన్ కాకుండా ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అని ఆలోచించుకొని మీకు ఎవరైతే మంచి నాయకుడు అని అనిపిస్తారో అలాంటి నాయకునికి ఓటేసి గెలిపించుకుంటే మన రాష్ట్రం భవిష్యత్తు కూడా బాగుంటుంది. మనం అనుకున్న దానికంటే తొందరగా డెవలప్ అవుతుందండి. సో ఇలాంటి ట్రోలింగ్ వీడియోలు లేకుంటే ఇలాంటి విమర్శించే వీడియోలు ఏ పార్టీ వాళ్ళు ఇంకో ఏ పార్టీ మీద చేసిన అలాంటి వీడియోలకు అయితే లోన్ కాకుండా మీరు ఆ నాయకుడిని చూసి ఆ నాయకుడు గతంలో చేసిన పని ఏంటి, నెక్స్ట్ ఎలాంటి పనులు చేయబోతున్నాడు అని చెప్తున్నాడు అలాంటి గ్రహించి మీకు నచ్చిన నాయకుని అయితే ఎన్నుకోండి.